యునైటెడ్ నేషన్స్ ఒక ఫ్రోజన్ మెకానిజం అని చెప్పి ఎస్ జయశంకర్ గారు చాలా పెద్ద ప్రకటన చేశాడు. సో నిన్న చూడండి, మీకు మోదీ గారు హిరోషిమా వెళ్ళారు. హిరోషిమా వెళ్ళినప్పుడు G7 మీటింగ్లో ఈయన మాట్లాడాలి. ఒక అద్భుతమైన ప్రసంగం ఏమిటి అంటే, సేమ్ యునైటెడ్ నేషన్స్ ఇది ఒక ఫ్రోజన్ మెకానిజం కాదు, ఇది ఒక టాక్ షాప్. అంటే మీకు వాక్ ద టాక్ అంటారు. వాక్ ద టాక్ అంటే ఏంటి? మీరు ఏది చెప్పారో అది మీరు చెయ్యాలి. సో యునైటెడ్ నేషన్స్లో పరిస్థితి ఏమిటంటే, అందరూ కూర్చొని మాట్లాడతారు. ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు అక్కడ ఎవరు కూడా ఎలాంటి నిర్ణయం అంటే ఒక సరైన నిర్ణయము ఎవరు తీసుకోరు. అప్పుడు ఎందుకు యునైటెడ్ నేషన్స్? ఇందులో మీరు ఎందుకు రిఫార్మేషన్స్ అనేవి తీసుకురారు? ఎందుకు యునైటెడ్ నేషన్స్ ప్రస్తుతం ఇలాగ ఉంది? ఒక చాలా పెద్ద యుద్ధం జరుగుతుందండి. ఈ యుద్ధాన్ని ఆపడానికి యునైటెడ్ నేషన్స్ తన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? ఇది మోదీ అడిగిన ప్రశ్న. అంటే మీరు పీస్ అండ్ స్టెబిలిటీ అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఎంత విచిత్రమో చూడండి. హిరోషిమా, నాగసాకి మీకు 2 అణుబాంబులు మీకు ఇక్కడే పేలాయి. హిరోషిమాలో ఈ బాంబు పేలిన తరువాత ప్రపంచ దేశాలంతా ఇలా కాదు, మనకు యుద్ధాలు ఉండకూడదు, ఒక స్టేబుల్ పీస్ఫుల్ వరల్డ్ని మనము చూడాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. దాని తరువాతే మీకు ఈ యునైటెడ్ నేషన్స్ అనబడే మెకానిజంని వీళ్ళు ఏర్పాటు చేశారు. అవును కదా? మరి అలాంటప్పుడు ఇవాళ వరకు కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఈ వీటో పవర్ అనేది ఉంటుంది. మేము ఆధారాలతో పలానా తీవ్రవాదులు ఇక్కడ ఇలాంటి దాడులు చేశారని చెప్పి యునైటెడ్ నేషన్స్లో మేము ఎవిడెన్స్తో మేము వీళ్ళ పేర్లు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, సో వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్ ఏంటి, వీళ్ళకి టెర్రర్ ఫండింగ్ ఎలా వస్తుంది, మొత్తము సమర్పిస్తే ఒకే ఒక దేశము వాళ్ళ వీటో పవర్ని వాడి ఈ మొత్తము ప్రక్రియను కూడా ఆపేస్తున్నారు. ఇందులో ఏదైనా న్యాయము ఉందా? దీనికోసమా మీరు యునైటెడ్ నేషన్స్ అనబడే ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేశారు? ఇది మోదీ గారు అడిగిన ప్రశ్న. సో మీకు అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వుకుంటాడు. ఎందుకు? యుద్ధము మొదలు పెట్టేది వీళ్ళే, యుద్ధాన్ని ఆపేది వీళ్ళే, కాబట్టి వీళ్లకు పెద్దగా తేడా ఉండదు. ఇక్కడ మీకు ఏమైందంటే G4 నేషన్స్ అని అంటారు. G5 నేషన్స్ మనకి తెలుసు, కానీ G4 నేషన్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. ఎవరు వీళ్ళు? ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ, వీళ్ళనే G4 కంట్రీస్ అని అంటారు. వీళ్ళు గత 20 ఏళ్ల నుంచి ఒక కోరికను యునైటెడ్ నేషన్స్లో పెట్టారు. ఏమిటంటే, మమ్మల్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్గా తీసుకోండి. ఏది? మీకు టెంపరీ మెంబర్స్ కాదండి, పర్మనెంట్ మెంబర్స్గా మీరు తీసుకోండి అంటే కాఫీ క్లబ్ అని చెప్పి ఇంకొక గ్రూప్ ఉందండి. ఎవరు? కెనడా, సౌత్ కొరియా, పాకిస్తాన్ లాంటి చిన్నా చితకా దేశాలు. వీళ్ళందరూ ఏంటంటే తమను కాఫీ క్లబ్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్లో ఎటువంటి రిఫార్మ్స్ అనేవి జరగకూడదు, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎలాంటి సిస్టమ్ ఉందో అలాగే ఉండాలి అని చెప్పి వీళ్ళు అంటే ముందు ఇండియాను రానివ్వకూడదు. ఇండియాను ఆపాలి అంటే చైనా, పాకిస్తాన్ కలిసి వాళ్ళ వీటో పవర్ని వాడాలి. కాబట్టి మీకు ఇన్నేళ్ల పాటు ఇలాంటి ఒక సిస్టమ్ని మీరు రన్ చేయడంలో అర్థం ఏమిటి? మేము వస్తాము, ఇండియా మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎంటర్ అవుతుందండి, మేము ఈ రిఫార్మ్స్ అనేవి తీసుకువస్తాము, మాకు ఈ అవకాశం ఇవ్వండి అంటే అమెరికా వాడు చచ్చినా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే, ఇప్పుడు చూడండి, ఒక 5 దేశాల దగ్గర మాత్రమే వీటో పవర్ ఉంటుంది. ఇవాళ వీళ్ళందరూ అంటే ప్రపంచమంతా కూడా రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు తిరగబడ్డారు. కాబట్టి రష్యాను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మీరు తీసివేయాలి. సో వీళ్ళందరూ కూడా ఒక రెజల్యూషన్ తీసుకొస్తారు. ఫైనల్గా ఏం జరుగుతుందండి? ఈ రెజల్యూషన్ రష్యా దగ్గరికే వెళుతుంది. ఎందుకు? రష్యా వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్, వీళ్ళని ఎవరు కదపలేరు. వాళ్ళ వీటో పవర్ వాడి ఈ రెజల్యూషన్ని ఆపేస్తారు. సో ఇలాంటి ఒక మెకానిజం ఎలా కుదురుతుంది? ఎంత తప్పుడు చూడండి. ప్రపంచాన్నే మేము పరిపాలిస్తున్నాము అంటున్నారు, ఇక్కడ ఇంత ఫ్లా ఉన్న ఒక మెకానిజం ఉంది. దీనినే మోదీ గారు ప్రశ్నించారు. మీకు 2 నెలల క్రితము ఎస్ జయశంకర్ గారు కూడా ఇదే అడిగారు. ఒకవేళ యునైటెడ్ నేషన్స్లో ఈ రిఫార్మ్స్ అనేవి లేకపోతే G20 లాంటి పవర్ఫుల్ గ్రూప్స్ మీకు ఈ ప్రపంచంలోకి వచ్చి వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తారు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ గురించి ఎవరు మాట్లాడుకోరు.
ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారి యుఎన్ అనేది అంత పవర్ఫుల్ ఒక సంస్థ, ఈ ఆర్గనైజేషన్ ప్రపంచాన్ని శాసిస్తుందా అంటే, ఆ రోజుల్లో అండి ఒక రాత్స్చైల్డ్ అనండి, రాకెఫెల్లర్ అనండి, అలాగే మార్గన్ స్టాన్లీ అనండి, వీళ్ళందరూ కలిసి అమెరికాను ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీగా, ఒక స్ట్రాంగెస్ట్ కంట్రీగా, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చూపించుకోవడానికి ఈ యునైటెడ్ నేషన్స్ అనబడే ఆర్గనైజేషన్ని వీళ్ళు మొదలుపెట్టారు. ఇది ఒకటే కాదండి, వరల్డ్ బ్యాంక్ అనండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి, ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా కోసమే వీళ్ళు చేసిన ఏర్పాటు. సో ప్రపంచ దేశాలంతా అమెరికాకు సపోర్ట్గా నిలబడ్డారు. అలాగా ఇది చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ లాగా మనకు కనిపిస్తుందే తప్ప నిజంగా వీళ్ళు రిఫార్మేషన్స్ తీసుకురావాలంటే వాళ్ళే ముందు కోరుకోరు. ఎలా చెప్పాలంటే జ్యుడిషియరీ అంటాము, జుడాయిజం నుంచి జ్యుడిషియరీ వచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలని ఎవ్వరూ కూడా కోరుకోరు. ఒక వీక్ లీగల్ సిస్టమ్ ఉన్నప్పుడే అందులో లూప్ హోల్స్ ఉంటాయి. కాబట్టే మీకు చట్టపరమైన ఏ వ్యవహారమైనా చూడండి, హైయెస్ట్ లెవెల్లో కరప్షన్ ఉంటుంది. ఎందుకు? జుడాయిజంలోనే ఇలాంటి లూప్ హోల్స్ వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఆ సింబల్ చూడండి, మీకు ఒక కోర్టుకు వెళ్తారు, మీకు న్యాయ దేవత యొక్క సింబల్ని చూడండి, కళ్ళకు గంతలు ఉంటాయి అంటే ఏంటి? ఆవిడ గుడ్డిది. చేతిలో మీకు ఒక ఖడ్గం ఉంటుంది. జస్ట్ ఎలా చెప్పాలంటే ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టుకొని ఒక కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుందండి? అయిపోతాడు. సో లీగల్ సిస్టమ్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ జ్యుడిషియరీని మీరు నమ్ముకుంటే మీరు గుడ్డి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినట్టే. చెప్పడానికే ఎంతమంది జడ్జులు, ఎంతమంది అడ్వకేట్లు మీకు ఈ లా సిస్టంలో, జ్యుడిషియరీలో మార్పులు తీసుకురావాలని ఏ లెవెల్లో ప్రయత్నాలు చేశారండి. అంబేద్కర్ గారి కాలం నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి. మరి ఇవాళ వరకు ఇది కుదిరిందా? ఎందుకు? కొంతమంది, ఒక గ్రూప్ ఈ లీగల్ సిస్టమ్ని వీళ్ళు మేనేజ్ చేస్తారు. అలాగే ఈ ప్రపంచంలో అది యునైటెడ్ నేషన్స్ అనండి, వరల్డ్ బ్యాంక్ అనండి, ఐఎంఎఫ్ అనండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వీటిని అంతా కూడా ఒక గ్రూప్ కంట్రోల్ చేస్తుంది. అక్కడ ఇలాంటి రిఫార్మేషన్స్ను ఎవరూ కూడా ఒప్పుకోరు, తీసుకురానివ్వరు. మరి ఇదంతా మోదీ గారికి తెలియదా అండి? G7 మీటింగ్లో ఇంత ఆవేశంగా ఆయన మాట్లాడారు, యునైటెడ్ నేషన్స్లో మార్పులు తీసుకురావాలి, ప్రయత్నాలు మనం చేద్దామని చెప్పి ఇంతలా మాట్లాడుతున్నారు కదా. మరి ఈ చేంజెస్ ఎందుకు రావు అంటే క్లియర్గా మనం చెప్తున్నాం కదా రీజన్స్. మరి ఇది మోదీ గారికి కూడా తెలుసుంటుంది కదా. అందుకే పార్లమెంట్లోనే వరల్డ్ న్యూ ఆర్డర్ అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. అయినా కూడా ఆయన ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎస్ జయశంకర్ గారు డైరెక్ట్గా యునైటెడ్ నేషన్ నిందిస్తున్నాడు. ఇదంతా ఇవాళ ఏ లెవెల్లో ఉందో చెప్పమంటారా? మార్చి నెల అండి, 2023 మార్చి నెల మీకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి రష్యాలో వీళ్ళు హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేశారు. అంటే ఏంటి? యుక్రెయిన్లో ఉండే పిల్లలను వీళ్ళు రష్యాలోకి తీసుకువెళ్ళిపోయారు. కాబట్టి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏం చేసింది అంటే మీకు వ్లాదిమిర్ పుతిన్, అలాగే ఇంకొక మహిళ, ఈవిడ ఎవరు? ఈవిడ పేరు మారియా లెవోవా బెలోవా అంటారు. సో ఈవిడ పేరు మీద కూడా ఒక అరెస్ట్ వారెంట్. ఏంటి? పుతిన్ పేరు మీద ఒక అరెస్ట్ వారెంట్, ఈవిడ పేరు మీద ఒక అరెస్ట్ వారెంట్. ఎవరు ఈవిడ అంటే చైల్డ్ రైట్స్ కమిషనర్. సో వీళ్ళ ఇద్దరి మీద కూడా వీళ్ళు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. కానీ నిన్న ఏం జరిగిందో చూడండి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్, ఏంటి, సెక్రటరీ జనరల్ ఫర్ చిల్డ్రన్, ఈవిడ రష్యా వెళ్ళింది. ఈ మహిళను మీట్ అయింది, అంటే ఈ కమిషనర్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈవిడని మీట్ అయ్యి మాట్లాడి మీకు ట్విట్టర్లో ఒక సందేశాన్ని పెట్టింది. రష్యాకు వెళ్ళాను, పలానా కమిషనర్ని కలిసాను, చాలా మంచి మీటింగ్ జరిగింది, చాలా బాగుండింది, ప్రొడక్టివ్గా ఉండింది అన్నప్పుడు ఇవాళ ప్రపంచం అంతా కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క హిపోక్రసీ, మీకు ఈ మహిళ, ఈ మారియా అనబడే మహిళ, రష్యా మహిళ పైన మీకు అరెస్టు వారెంట్ ఉన్నప్పుడు ఈవిడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జైల్లో ఉండాలి. అంతే తప్ప ఈవిడతో మీరు యునైటెడ్ నేషన్స్ వెళ్ళి మీటింగ్ పెట్టుకోవడం కాదు. ఎంత తప్పు! జైల్లో పెట్టాల్సిన మహిళతో మీరు ఇలా మీటింగ్లు పెట్టుకుంటే అది ఎవరు? మీరు స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ యునైటెడ్ నేషన్స్. మీరు ఎలా వెళ్ళారు? దీనినే మోదీ గారు మాట్లాడుతున్నారు. మీ హిపోక్రసీని మానుకోండి, డబుల్ స్టాండర్డ్స్ని మానుకోండి, యునైటెడ్ నేషన్స్లో ఒక రిఫార్మేషన్ అనేది తీసుకురండి. మీ వల్ల చేత కాలేదా? మేము చేసి చూపిస్తాము, మా G7 నేషన్స్ని ఇందులో కలుపుకోండి అని అంటున్నారు. చూడండి యునైటెడ్ నేషన్స్ యొక్క ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ నిర్ణయాలు తీసుకోలేరు, ఉత్తిన డిస్కషన్ మాత్రమే పెట్టుకుంటారు. మరి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్లో
ఇలాంటి తప్పులు ఉన్నప్పుడు ప్రపంచం ఎలా బాగుపడుతుంది? ఈ యుద్ధాలు ఇలాగే కొనసాగుతాయి కదా. కాబట్టి వీళ్ళ తీరుతెన్నుల మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఫీడ్బ్యాక్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.